చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన ఈ కార్పెట్ మా పప్ప పట్ల సౌదీ నుండి తీసుకొచ్చింది చెప్పిండు. అయితే ఇది నేను ఇక్కడ తీసుకొచ్చుకొని కట్ చేసుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పి కట్ చేసుకుంటున్నాను. అయితే కింద ఫ్లోరింగ్ అనేది బాగాలేదు ఇక్కడ. అయితే ఈరోజు ఏంటి విషయం అంటే మా అక్క దుబాయ్లో ఉంటుంది అన్నట్టు, వాళ్ళు కొన్ని స్టిచ్చింగ్స్ చేయమని చెప్పి కొన్ని బ్లౌజెస్ ఇచ్చింది. అయితే అక్కడ ఏంటంటే రేటు 2000, ఇక్కడ 2000 ఉంటుందట ఒక బ్లౌజ్. స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే అక్కడైతే మంచిగా పడవచ్చు అని నేను అనుకుంటా, కానీ అక్కడ ప్రాసెస్ చాలా ఉంటుందట కదా, అంత అనుకున్నంత ఈజీ ఏం కాదు. అయితే ఈ బ్లౌజ్ అన్ని కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఇక్కడైతే రేట్ తక్కువ ఉంటుంది కదా, ఇక్కడ కొన్ని కుట్టించుకొని వెళ్దామని చెప్పి అనుకుంది. అయితే ఇవి కొన్ని తీసుకొచ్చుకున్నా, లైనింగ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నా, అయినంత మందం అయితే తీసుకెళ్తానని చెప్పి మాట్లాడింది. తర్వాత వాళ్ళది పెళ్ళి ఉందన్నట్టు, వాళ్ళ అబ్బాయిది అక్కడే చేస్తారంట. అయితే ఆ పెళ్ళికి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళతో కొన్ని పంపిరనని అని చెప్పి అన్నది. ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా 2 అయితే కుట్టి పంపించేసాను, ఒకటి పైపింగ్ చేసిన. నిన్న మా బాబు స్కేలు చాలా రోజులు అవుతుంది తీసేసి, కానీ వీడియో మాత్రం చేయలేదు. నిన్న చేద్దామని చెప్పి మా బాబు అన్నాక చేసినాము. వీడియో అది బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసిన స్కాలప్ బ్లౌజ్, కానీ వీడియో తీయలేదు. ఇంతేనండి ఈరోజు. ఇవన్నీ అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాను. స్టిచ్చింగ్ వీడియోలు అయితే చేయాలి. ఇప్పటి నుంచి చేస్తే వర్క్ అనేది పిల్లర్ వర్క్ వచ్చేసింది, అందుకోసమని లేట్ అవుతుంది అన్నట్టు, అందుకే చేయలేకపోతున్నాను వీడియోస్. ప్లేస్ అనేది కరెక్ట్గా కూడా లేదు, అందుకోసమని చేయలేదు వీడియోస్. అదేంటో కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనే మేము ఇల్లు కూడా కొట్టేసినాము. కింద ఫ్లోరింగ్ అనేది ఏది సరిగ్గా లేదు, ఎక్కడ చిందర వందరం అయిపోయినాయి. క్లాత్స్ అన్నీ కుట్టే వాళ్ళవి కానీ, లైనింగ్స్ కానీ అన్నీ ఒక డబ్బలు సర్ది పెట్టినా ఊరికి ఆడికి తెచ్చుకోవడానికి టైం సరిపోతుంది. బ్లౌజ్ కుట్టడం అయితే వర్క్ మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు అస్సలు. ఇప్పుడు మళ్ళీ దసరా సీజను, ఎట్లయినా వేసి కష్టపడాలి, తప్పదు. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.